ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమైతుంది అనుకుంటుండు. బిడ్డ, ఈ 2 లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తే నీ దిమ్మ తిరుగుతా, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పటాన్ చెరువులం 22,000 మంది రైతులున్నాం. పోయి 22,000 మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు? ఏ జైలు పడుతుంది? నాకు ఇస్తావా ఇయ్యవా? 22,000 మంది పోయి ఔటర్ రింగ్ రోడ్డు మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగతాడు. అదిగిరాడా? రంగారెడ్డి వాళ్ళు బయలుదేరా మన సోపతికి? మేడ్చల్ల సబితక్క బయలుదేరదా మన సోపతికి? మల్లారెడ్డి వెళ్ళాడా మన సోపతికి? వెళ్తాడా లేదా? అందరం వెళ్లి కూర్చున్నాక దెబ్బకి దిగుతాడు. అదిగడా మిస్టర్ రేవంత్ రెడ్డి, రైతులు మరి బయలుదేరక ముందే ఈ 2 లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అందువల్ల రైతు సోదరులారా, మనం జాగ్రత్తగా ఈ పోరాటాన్ని ఇంకా ముమ్మరం చేద్దాం. ఇవాళ ప్రారంభం మాత్రమే. 2 అయితే ఎగనే పెట్టినావు, ఈ ఇచ్చేది కూడా ఇవ్వవా మాకు? అందరికీ 2 ఎగబెట్టినావు. ఇప్పుడు ఇచ్చేదన్నా ఈ వీళ్ళకు కూడా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈయన ఇంకోటి ఏందో అర్థం కాదు మన మెదక్ జిల్లా మీద. మొన్న మా మాణిక్రావు సాబు దగ్గరికి జైరాబాద్కు పోయిండు ఎవరు? రేవంత్ రెడ్డి. పోతే మా మాణిక్రావు సాబు లేచి, అరే మా జైరాబాద్కు ఇంత పైసలు కావాలి, మోరీలు సాఫ్ లేవు, గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లన్నీ మొత్తం తాళాలు పడ్డాయి, డీజిల్ కు పైసలు లేవు, గ్రామ పంచాయతీకి ఏమైనా పైసలు, మున్సిపాలిటీకి ఏమైనా పైసలు అని ఇట్లా కేసీఆర్ వచ్చినప్పుడు అడుగుతుండే. కేసీఆర్ రాగానే ఊరికి 25 లక్షలు, జైరాబాద్ కు 50 కోట్లు, మండలానికి 1 కోటి అని ఇచ్చిపోవు కేసీఆర్. గట్లనే ఇస్తాడు అనుకోని అన్ని అడిగిండు. 1 రూపాయి ఇస్తే ఒట్టు, 1 పైసా జైరాబాద్కి వస్తే ఎమ్మెల్యే గారు అడిగితే 1 రూపాయి కూడా ఇయ్యలే. ఇక పటాన్ చెరువు మీద పగబట్టిండు, ఇంత రైతు బంధు కోత పెట్టిండు. కొత్త ఇచ్చుడు లేదు కానీ కేసీఆర్ ఇచ్చిన ఈ కోతలు పెట్టుడు, క్యాన్సల్ చేసుడు, బంధు పెట్టుడు, ఇగో ఇది కథ నడుస్తా ఉన్నది. ఇంకోటి ఇది ఆ ముఖ్యమంత్రిగా రాష్ట్రం పరువు తీస్తుండ. బాధ కలిగేది ఏంటంటే, మొన్న మీరు టీవీలో చూసి ఉంటారు, దేవాదిలో ఏ బేసిన్లు ఉంది అంటుండు. రైతును అడిగితే చెప్తాడు, దేవాదిలో గోదావరి నది మీద ఉందని స్కూల్ పిల్లలు చెప్తాడు. బనకచెర్ల మీద గింత యుద్ధం చేస్తున్నాం ఒక దిక్కు. బనకచెర్ల నీళ్లు చంద్రబాబు తీసుకుపోతా అంటే మాకు అన్యాయం అవుతుందా? బనకచెర్లను ఆపాలని రాష్ట్రం అంతా వెళ్లిపెడుతుంది తెలంగాణ రైతులు. ఈయన అడుగుతుండే అమాయకంగా, బనకచెర్ల ఏ బేసిన్లు ఉంటది, ఆడుంటది? నువ్వు ఇప్పుడు 3 నెలలకెళ్ళి లొల్లి నడుస్తుంది, బనకచెర్ల ఆపాలని కొట్లాడుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి నీకు బనకచెర్ల యాడుందో తెలియదంటే నీ నిజాయితీ ఎంత, నీ చిత్తశుద్ధి ఎంత, ఈ రైతుల పట్ల, ఈ రాష్ట్రం పట్ల నీకున్న కమిట్మెంట్ ఏందో అనుమానం కలుగుతా ఉన్నది. చూడలేదా మీరు? అట్లా నల్లమల యాడుంది అంటాడు, నేను నల్లమలలో ఉట్టిన అంటాడు, నల్లమల యాడుంటాడు అంటాడు. అంతా అదెందుకు? రైతుల గురించి మొన్న ఆడికి పోయిండు, ఏది వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయిండు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయి కందులు, పెసర్లు ఇలాంటి అన్ని కూడా మన వాటిని కందులు, పెసర్లు ఏమంటామే మనం? పప్పు ధాన్యాలు అంటాం. ఏమంటాం? పప్పు ధాన్యాలు అంటాం. ఈ కొర్రలు, రాగులు, సజ్జలు వీటిని ఏమంటాం? చిరుధాన్యాలు అంటాం. మిల్లెట్స్ అంటాం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు మొన్న? ఆడికి పోయి కందులు, పెసర్లు ఇవన్నీ కూడా మిల్లెట్స్, ఇలాంటి పంటలు బాగా పండించాలి అన్నాడు. ఎవరి ముంగట అన్నాడు? పోయి ఆడ వ్యవసాయ విద్యార్థుల ముందు అన్నాడు. ఆ పిల్లలంతా ఇదేంద్రబాయ్ మిల్లెట్లు అంటే మరి నిన్నదాకా మేము రాగులు, సజ్జలు, కొర్రలని చదువుతుంది, ఈయన వచ్చి కందులు, పెసర్లు, మిల్లెట్లు అంటాడు, ఇదేంద్రబాయ్ అని నెత్తి చేతిలో పెట్టుకున్నారు. ఎక్కడి కథ, ఏం కథ ఇది? పరిశానిగా ఆగమాగం జగన్నాథం, ఒక్కటన్నా చక్కలేదు. తెలియకపోతే సపరే కూర్చోవాలి, తెలిసినట్టు ఏందో మాట్లాడబోతారు. నీ ఇజ్జత్ పోతావే కానీ రాష్ట్రం పరుగు పోతుంది కదా. తెలంగాణ ముఖ్యమంత్రికి ఏం తెలియదట, గిట్లా మాట్లాడుతుండంటే మన ఇజ్జత్ ఏమైనా ఉంటుందా ఈ రాష్ట్రంది? ఈ రకంగా తయారైపోయింది. ఏమన్నంటే తిట్టుడు తప్ప ఇంకోటి తెలియదు. నేను మొన్న ఏదో జ్వరం వచ్చింది పోయి, మనిషికి రోగం రాదా? అంటే జ్వరం రాదా? నేను దవాఖానలో పట్టే దాని మీద కూడా మాట్లాడతాడు, ఈయన దవాఖానలో పడ్డాడు అంటాడు, ఈయన ఇంత పొడుగు ఉన్నాడు అంటాడు. నేనేం చేయాలి? దేవుడు నాకు పొడుగు ఇచ్చిండు, నీకు పొడుగు ఇచ్చిండు. నువ్వు తలకాయ కిందికి పెట్టి కాలు మీదకి పెట్టి గుంజినాను పొడుగు కావు. ఊకే నా మీద పడి ఎందుకు ఎడతావా రేవంత్ రెడ్డి? నువ్వు హరీష్ రావు పొడుగు ఉన్నాడు, హరీష్ రావు ఏమో నేనేం చేయాలి భయ్? దేవుడు నాకు పొడుగు ఇచ్చి నీకు పొడుగు ఇచ్చిండు, మరి నా మీద పడి ఎడతాడు ఊకే. అంటే ఒక సైకో.
సైకో టైప్ అయిపోయిండు